Hey there, folks. Today, we're going to explore a fascinating historical site that's sure to captivate your imagination. So, let's dive into the enchanting world of the Jogulamba Temple in Alampur, a must-see destination for any history buff or travel enthusiast. The Jogulamba Temple, located in Alampur, is a World Heritage Site and a significant landmark in Indian history. This stunning temple complex, built in the 7th century, is a testament to the rich cultural heritage of the region. We'll take you on a virtual tour of this ancient temple, sharing its history, architecture, and significance. So, don't forget to hit that subscribe button and stay tuned for more fascinating adventures. Thanks for joining us, and we'll see you. The full video, please watch and like it and subscribe to our channel. Hi friends, welcome to our channel MJ Vlogs. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మండే. ఈరోజు అయితే పోలి పాడ్యమి కూడా ఉంది. సో మా ఇంట్లో పూజలు స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఈ పోలి పాడ్యమి రోజు దీపాలు అనేది వాటర్లో వదిలేస్తారు. ఈ దీపాలు అయితే చెరువులో వదిలేయాలి. కానీ ఇక్కడ మనకి సిటీలో చెరువులు ఉంటాయి కాబట్టి ఇంట్లోనే ఒక కంటైనర్లో వాటర్ పోసి ఆ కంటైనర్లనే వదిలేస్తారు. ఈ పోలి పాడ్యమి అనేది కార్తీక మాసంలో ఆఖరిన వస్తుంది. అలాగే ఈ పోలి పాడ్యమి రోజు దీపం అయితే అరటి డొప్పలలో ముట్టిస్తారు. ఎందుకంటే అరటి డొప్పలు అయితే వాటర్లో తేలుతాయి కాబట్టి. ఎవరైనా కార్తీక మాసంలో దీపాలు ముట్టియకపోతే ఈ పోలి పాడ్యమి రోజు 30 దీపాలు కూడా ముట్టిస్తారు. ఎందుకంటే ఆ 30 దీపాలు ముట్టించినందుకు కార్తీక మాసం మొత్తం ముట్టించిన భావన అయితే కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ కార్తీక మాసంలో రోజు మేము ఉసిరి చెట్టుకి పూజ చేశాము, దీపం కూడా ముట్టించాము. అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే చాలా మంచిదని భోజనాలు కూడా చేశాము. సో ఇంకా ఇంట్లో పూజ అయిపోయాక నేనైతే టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్ వచ్చి చండీమాత టెంపుల్ మా ఇంటి దగ్గరనే ఉంటుంది. ఈరోజు నేను సుబ్రహ్మణ్య స్వామికి కొంచెం పూజ చేయించేది ఉంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజ చేయించి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజు మీకు చాలా మంచి టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్, శక్తిపీఠం అయిన జోగులాంబ అలంపూర్ టెంపుల్ మీకు చూపించబోతున్నాను. ఇక మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి మార్నింగ్ 7 o'clockకి బయలుదేరాము. లైట్గా వర్షం కూడా పడుతుంది. మనకి టెంపుల్ డిస్టెన్స్ వచ్చి హైదరాబాద్ నుంచి 240 కిలోమీటర్స్ ఉంటుంది. గూగుల్ మ్యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. టెంపుల్కి రీచ్ కావడానికి 3.5 hours టైం అయితే పడుతుంది. రూట్ వచ్చి హైదరాబాద్ టు జడ్చెల్ల, జడ్చెల్ల టు కొత్తకోట, కొత్తకోట టు అలంపూర్. సో ఇక మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు అని దారిలో మధ్యలో ఇక్కడ ఈ రెస్టారెంట్ దగ్గర ఆపాము కారు టిఫిన్ చేయడానికి. ఇక్కడైతే రాగి దోశ, రాగి ఇడ్లీ అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. టిఫిన్ అయితే చాలా బాగుంది. చాలా రీజనబుల్ రేట్స్కే ఇచ్చారు మాకైతే. అలాగే టీ కూడా తాగాము, ఇలాచీ టీ తాగాము, చాలా బాగుంది. టిఫిన్ అయిపోయాక మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ చేశాము. ఇంకా ఈ రోడ్ వచ్చి NH44 ఫ్రెండ్స్. సో ఈ రోడ్ నుంచి కంటిన్యూ అయిపోయాక మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి లెఫ్ట్ సైడ్. సో లోపలికి వెళ్ళిపోతే మనము అలంపూర్ అనే విలేజ్లోకి వచ్చేస్తాము. అక్కడ టెంపుల్ ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు మనకి పెద్ద నంది విగ్రహం, అలాగే శివుడిది శివలింగం కనబడుతుంది. టెంపుల్ దగ్గర కార్ పార్క్ చేసుకోవడానికి 50 రూపీస్ టికెట్ మాత్రం తీసుకోవాలి ఎంట్రన్స్లో. టికెట్ తీసుకున్నాక మనల్ని లోపలికి అయితే అలౌ చేస్తారు. ఇది కనిపించేది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కాకుండా మనము లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపల తుంగభద్ర రివర్ ఉంటుంది. ఆ రివర్ దగ్గర వెళ్ళి మనం పార్క్ చేసుకోవచ్చు కార్. ఇక టెంపుల్కి అయితే మనం రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ పార్కింగ్ అయితే ఏమీ ప్రాబ్లం లేదు, చాలా స్పేస్ అయితే ఉంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్లో మనకి
కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు మనము. అలాగే లోపలికి వెళ్ళినాక కూడా మనము కార్ అనేది పార్క్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే మనకి ఎంట్రన్స్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. మరి ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి అంటే హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్లే బస్సులన్నీ అలంపూర్ మీదుగానే వెళతాయి. కర్నూలుకి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వే స్టేషన్ కర్నూలు రైల్వే స్టేషన్. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పబడుతున్నటువంటి అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. ముఖ్యంగా 100 ఏళ్ల చరిత్ర ఈ ఆలయాల వెనుక ఉంది. ఎంతోమంది రాజులు, చరిత్రకారులు ఈ ఆలయాల్లో వాళ్ళు ఉన్నటువంటి చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఈ ఆలయాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చూస్తే తుంగభద్ర నది చెంతన ఉన్నటువంటి ఈ ఆలయం ఎడమ పక్క నుండి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందిస్తుంది. అటు ఆలయ రూపురేఖలు, శిల్ప సంపద, ఇటు నది వాతావరణం కూడా ఇక్కడి భక్తుల్ని, ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలంపూర్. దీనికి గతంలో చాలా పేర్లున్నాయి. బ్రహ్మేశ్వర క్షేత్రం, పరశురామ క్షేత్రం, భాస్కర క్షేత్రం, దక్షిణ కాశీ, హలంపురం, హేమలాపురం, హల్కపురం ఇవన్నీ ఆలంపూర్ పేర్లే. చాలా కాలం క్రితం ఈ క్షేత్రం నల్లమల అటవీ ప్రాంతం దాకా విస్తరించి ఉండేదని చెప్తారు. కృష్ణ, తుంగభద్ర నదుల దగ్గర వెలిసిన ఈ క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. అలా ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తిపీఠాలు. ఆ శక్తిపీఠాల్లో 4 మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మన తెలుగువారు చేసుకున్న అదృష్టం. 1 తెలంగాణలోని అలంపూర్లోని జోగులాంబ శక్తిపీఠం, 2 శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబిక శక్తిపీఠం, 3 పిఠాపురంలోని పురుహూతికా శక్తిపీఠం, 4 ద్రాక్షారామంలోని మాణిక్యాంబ శక్తిపీఠం. ఈ 3 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మహామహిమాన్వితమైన ఆ శక్తిపీఠాల్లో 1 తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ జోగులాంబాదేవి. అష్టాదశ మహాశక్తిపీఠాలలో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్రా నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. ఇక్కడి స్థల పురాణం ఏం చెబుతుంది అంటే, శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై అక్కడే ప్రాణత్యాగం చేసింది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తుంటాడు శివుడు. అదే సమయంలో శివవరప్రసాదంతో మృత్యువుని జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలని పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి కన్యకల పాలచేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది. ఇటు చూస్తే సతి వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియటంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కాని మొదటి వివాహబంధం నుంచి శివుడు విముక్తి కావలసి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం 18 భాగాలుగా విడిపోయిన శరీరం ఒక్కో ప్రదేశంలో పడుతుంది. అవే అష్టాదశ శక్తిపీఠాలు. వాటిలో ఊర్ధ్వదంతం పడిన చోటే అలంపూర్ జోగులాంబాదేవి. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు. పరమ పావనమైన అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లుగా ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేలు చేరుతాయని దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరటం. ఆ జీవకళ మరింత క్షీణిస్తే
ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ. ఇంట్లో జరిగే శుభ అశుభాలకి అమ్మవారి ప్రతిరూపం అని అర్థం. అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండీగా పేర్కొనటం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా జోగులాంబ అమ్మవారిని, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలని సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. శక్తికి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మికంగా కనిపిస్తోంది. రోజువారీ పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. సంతాన సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తోంది. ఎంతో మంది ఆడవారు సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఉదయాన్నే దర్శించుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారని ఒక నమ్మకం. 6వ శతాబ్దం నుంచి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. వారి చరిత్రకు, నాటి ఆనవాళ్లకు ఈ ఆలయం సాక్ష్యంగా నిలుస్తోంది. బహమనీ సుల్తానులు ఆలంపూర్ ఆలయంపై దండెత్తినప్పుడు తిప్పికొట్టి ఈ ఆలయంలోని అద్భుత శిల్పకళా సంపదను భవిష్యత్ తరాల వారి కోసం జాగ్రత్త చేశారు నాటి రాజులు. కందపురాణంలోని శ్రీశైల ఖండంలో ఆలంపూర్ ఆలయానికి సంబంధించిన పురాణగాథ వివరాలున్నాయని అర్చకులు చెబుతున్నారు. ఆలంపూర్కు, కాశీకి దగ్గరి పోలికలు ఉండటం వల్లే దక్షిణ కాశీ అనే పేరొచ్చిందంటారు. కాశీ విశ్వేశ్వరుడు, ఆలంపూర్ బాలబ్రహ్మేశ్వరుడు, కాశీలో గంగా యమునల సంగమం, ఆలంపూర్లో కృష్ణా తుంగభద్రల సంగమం, రెండు చోట్ల 64 స్థాన ఘట్టాలు లాంటి పోలికలు చాలా కనిపిస్తాయి. గ్రామ దేవతను మొదలుకొని పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడ ఈ దేవత లేదు, ఇక్కడ ఈ దేవుళ్ళు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ప్రతి దేవతామూర్తి కూడా ఈ యొక్క ఆలంపూర్లో ఉన్నారు. అందుకొరకే చెప్తారు, బాల బ్రహ్మేశ్వరాయాస్తు భక్తకల్పద్రుమాయ కోటి లింగస్వరూపాయ స్వర్ణలింగాయ మంగళం. అసలు బ్రహ్మకి ఎక్కడ విగ్రహం ఉండవు. మన ఆలంపూర్ దేవస్థానంలో బ్రహ్మకు అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంద్రుడికి విగ్రహం ఉంది, యముడికి విగ్రహం ఉంది, అగ్నికి విగ్రహం ఉంది, నారదుడికి విగ్రహం ఉంది, సూర్యనారాయణ స్వామి, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, పాండురంగ స్వామి. జోగులాంబ ఆలయం 18 శక్తి పీఠాల్లో 5వది. 6వ శతాబ్దంలో జోగులాంబ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు. బహమనీ సుల్తానుల కాలంలో జరిగిన దండయాత్రలో ఆలయాన్ని ధ్వంసం చేసి నేలమట్టం చేశారు. శిథిల ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తెచ్చి దగ్గర్లోని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచి కాపాడారు. ఏటా దసరా నవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. తుంగభద్ర నదిలో హంసవాహనం మీద తెప్పోత్సవం చేస్తారు. నవరాత్రులకు అమ్మవారి మాలాధారణం చేస్తారు. అమ్మవారి ఆభరణాల్లో కూడా ప్రత్యేకత కనిపిస్తుంది. అసలు చరిత్ర మొత్తము ఒక ఆలంపూర్ దేవస్థానం నిక్షిప్తమైంది. ఇక్కడ మనం కానీ ఆలయాలు సందర్శిస్తే ప్రతి విగ్రహంలో ఒక్కొక్క చరిత్ర కనిపిస్తుంది అనమాట. శిల్ప భాండాగారంగా కూడా ఈ యొక్క ఆలంపూర్ ఆలయాలు మనం చెప్పవచ్చు. ఈ ఆలంపూర్ ఆలయాలు ప్రధానంగా బ్రహ్మ ఆలయాలతో పిలువబడే 9 ఆలయాలు ఉన్నాయి. అసలు ఏమి నవబ్రహ్మ ఆలయాలు అంటే, బ్రహ్మ ఒకానొకసారి బ్రహ్మత్వాన్ని కోల్పోవడంతో మళ్ళీ తిరిగి బ్రహ్మత్వాన్ని సంపాదించుకునే క్రమంలో పరమేశ్వరుడు నుంచి తపస్సు చేస్తారు. అప్పుడు తిరిగి పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై బ్రహ్మకు బ్రహ్మత్వాన్ని ప్రసాదిస్తారు. ఆ క్రమంలో బ్రహ్మేశ్వరుడిగా ఇక్కడ ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. విగ్రహం చిన్నదిగా ఉండడంతో బాలబ్రహ్మేశ్వరుడు అని పిలుస్తున్నారు. బాల అంటే మరొక మూలిక పేరుగా కూడా చెప్పవచ్చు అనమాట. ఇక్కడ విగ్రహం కూడా ఎలా ఉంటుందంటే, ప్రధాన ఆలయంలో అన్ని లింగాలు స్థూలాకారంగా స్తూపాకారంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ స్వామివారు గోష్పాద ముద్రికంగా ఉన్నారు. ఆవు పాదం వేస్తే
ఎలాంటి ఆకృతి కలిగి ఉంటుందో అలాంటి ఆకృతిలో ఈ స్వామివారు ఇక్కడ ఉద్భవించడం ఒక విశేషం. అయితే కర్నూలు జిల్లాలో ఇలాంటి విగ్రహం మనకు మహానందిలో అగుపిస్తుంది. మరి మహానందికి ఇక్కడ వ్యత్యాసం చాలా ఉంది. మహానందిలో ఉండేది రాతిలింగం, ఇక్కడ ఉండేది రసాత్మక లింగం. మహానందిలో విగ్రహం యొక్క అంతర్భాగం నుంచి నీటి ద్వారా ప్రవహిస్తుండగా ఇక్కడ మాత్రం ఈ విగ్రహంలో ఒక రకమైన తేమ వస్తూ ఉంటుందన్నమాట. పూర్వం అలా వస్తుంటే ఈ ప్రాంతానికి రససిద్ధులు అనే వారు ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గర ఉండేటువంటి పరుషవేది అనే మూలికను తీసుకొని ఆ యొక్క రసాలను మిళితం చేస్తూ పోయినారు. అలా మిళితం చేస్తూ వాళ్ళు కొన్ని రకాలైన ప్రయోగాలు జరిపి తద్వారా రసాల నుంచి బంగారాన్ని తయారు చేశారు. ఆ విధంగా తయారు చేసిన బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టుముట్టి ఇదే తరహాలో 8 ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఈ యొక్క బాలబ్రహ్మేశ్వర ఆలయం కాకుండా ఆ 8 ఆలయాలు, ఈ ఆలయం ప్రధాన ఆలయం, మొత్తం 9 ఆలయాలు. ఈ 9 ఆలయాలని నవబ్రహ్మాలయాలు లేదా నవలింగ దివ్యభవనం అని పిలుస్తారు. ఇందులో ప్రధాన ఆలయం బాలబ్రహ్మ, మిగతావి గరుడ బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, కుమార బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, అర్క బ్రహ్మ, ఇలా 9 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ కూడా బాదామి చాళుక్యులు 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు. దాదాపు 1400 సంవత్సరాల ఘనచరిత్ర ఉండే ఆలయాలు ఇవి. నవబ్రహ్మ ఆలయాలకు వేర్వేరు పేర్లున్నాయి. బాలబ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, ఆర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, తారక బ్రహ్మ. 6 నుంచి 8 శతాబ్దాల మధ్య 200 ఏళ్లపాటు సాగిన వీటి నిర్మాణంలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కనిపిస్తుంది. వాటిలో చాలా వరకు తర్వాత కాలంలో బహమనీల దండయాత్రలో ధ్వంసమయ్యాయి. ఆలంపూర్ మ్యూజియంలో నాటి రాజవంశాల శిలా శాసనాలు కనిపిస్తాయి. మొదటి విక్రమాదిత్యుడు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజుల నాటి చారిత్రక ఆనవాళ్లు ఇందులో ఉన్నాయి. శాతవాహనుల నాణాలు, పూసలు, గాజులు, ఇటుకలు, ఎరుపు, నలుపు మట్టిపాత్రలు ఈ ప్రాంతంలో గుర్తించారు. విశిష్టమైన శిల్ప సంపద ఆలంపూర్ మ్యూజియంలో మనం చూడవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో సరౌండింగ్లో బాదామి చాళుక్య రాజులు ఒకప్పుడు 100కు పైగా ఆలయాలు నిర్మాణం చేయడం జరిగింది. కాలక్రమేణా కాలగర్భంలో ఆలయాలను కూడా కొన్ని అంతరించిపోవడం వల్ల మన పురావస్తు శాఖ వాళ్ళు తవ్వేటప్పుడు కొన్ని శిల్పాలు ఇక్కడ లభ్యమైనవి. ఈ శిల్పాలని మన ప్రదర్శన కోసము ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ సేకరించి వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ఇక్కడ తీసుకొచ్చి రావడం జరిగింది. ఈ విగ్రహాలలో అరుదైనటువంటి విగ్రహాలు నందిపైన శివపార్వతుల విగ్రహము అత్యంత అరుదైన విగ్రహము. దేశంలో ఎక్కడ లేనటువంటి విగ్రహం ఇక్కడ ఉంది. నందిపైన ఉమామహేశ్వరులు కూర్చున్నట్టుగా ఏకశిలపై చెక్కబడిన శిల్పము ఇది చూడవలసినది కాకతీయ కాలం నాటిది, 10వ శతాబ్దం కాలం నాటిది. ఇక్కడ సూర్య విగ్రహం కూడా అత్యంత అరుదైన విగ్రహము. ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ఇక్కడ నుంచి ప్రదర్శన కోసము ఆలంపూర్ పురావస్తు శాఖ నుంచి తీసుకెళ్ళిపోతుంటారు. ఇక్కడ ప్రదర్శన కోసం వెళ్ళొచ్చిన విగ్రహాల్లో ముఖ్యంగా సూర్య విగ్రహము, నటరాజ శిల్పము, ఇక్కడ నాగ విగ్రహము, మహిషాసుర అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ప్రదర్శన కోసం వెళ్ళొచ్చినవి. జర్మనీ, లండన్, బెల్జియం వెళ్ళొచ్చిన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పాలలో ఇవి కూడా అందులో ఉన్నాయి. బాలబ్రహ్మేశ్వర ఆలయం తప్ప మిగతా 8 ఆలయాలను మనం చూస్తున్నాం. ఈ 8 ఆలయాల్లో చాలా రోజులుగా ధూపదీప నైవేద్యం కరవైన పరిస్థితి. అయితే ఇప్పుడు చూస్తున్నాం విశ్వబ్రహ్మ, వీరబ్రహ్మ, ఆర్క బ్రహ్మ ఆలయాలు. అయితే 3 ఆలయాల్లో ఆర్క బ్రహ్మ ఆలయంలో ఉన్నటువంటి గోపురం పడిపోయింది. దాదాపు ఇది 6వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఆలయాలు కాబట్టి శిథిలావస్థకు చేరుకొని పడిపోయిన పరిస్థితి. ఒక పక్క ఏమో బహుమని సుల్తాన్ల దాడుల్లో కూడా ధ్వంసమైంది. అయితే ఇక్కడికి చాలామంది దేశవ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు ఈ ఆలయాలను దర్శించుకోవడానికి వస్తుంటారు. వచ్చిన తరుణంలో ఇక్కడ శిథిలావస్థ అలాగే అంధకారం ఉండడం వల్ల ఇక్కడ అసలు ఆలయం లోపలికి వెళ్ళే మార్గమే లేకుండా పోయింది. ఎందుకంటే లోపల విగ్రహాలని మూల విరాట్ని చూసే అవకాశం కూడా ఇక్కడ భక్తులకు లేకుండా పోతుంది. ధూపదీప నైవేద్యం కరువైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా వీటన్నిటిని పట్టించుకోకపోవడం మూలన ఎంతో చరిత్ర కలిగినటువంటి శిలారూపాలను, శిల్ప సంపదను కనులారా వీక్షించే అవకాశాన్ని కోల్పోతున్నారు. చూడకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే ఎంతో మహత్యం ఉన్నటువంటి, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాలను పరీక్షించాల్సిన అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకుంటే కానీ మీ
ఆ శిల్ప సంపదను కనులారా చూసి తరించే భాగ్యం పర్యాటకులకు కానీ భక్తులకు కానీ లేకుండా పోయే అవకాశం ఉంది. ఆలంపూర్లోని శిల్పకళా సంపదకు వందలేళ్ల చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నవబ్రహ్మాలయాలు ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండవు. అలాంటి ఈ బ్రహ్మాలయాలకు మాత్రం ఆదరణ కరువైతుంది. పర్యాటక ప్రాంతంగా విస్తరించాల్సినటువంటి అన్ని అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. అయితే ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా వికసిస్తే భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయంగా మారే అవకాశం ఉంది. లంబస్తనిం వికృతాక్షిం ఘోరరూపం మహాబలాం ప్రేతాసన సమారూఢం జోగులాంబాం నమామ్యహం. ఇది సూక్ష్మంగా జోగులాంబ అమ్మవారి వర్ణన. ఈరోజు ఈ టెంపుల్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చాలా శివలింగాలు కూడా నేను చూశాను. అలాగే జోగులాంబ తల్లిని మంచిగా దర్శించుకున్నాను. నేను ఇంకా దేవునికైతే ఒకటే కోరుకున్నాను, అందరు బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని. ఇక దర్శనం అయిపోయాక మేము కొంతసేపు టెంపుల్లోనే టైం స్పెండ్ చేసి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాము. అందరికీ ఆ జోగులాంబ దేవి మరియు పరమశివుడి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మేము ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వ్లాగ్ షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్.